కూడా నాకే ఇచ్చారు. వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు షర్మిలారెడ్డి మద్దతు పలికారు. ఒక్కో విద్యార్థి 15 లక్షలు ఖర్చు పెట్టి 5 ఏళ్ల కోర్సు చదివి పూర్తి చేసుకోబోతున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించేలా వ్యాలిడేటెడ్ సర్టిఫికేట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడడంతో ఆవేదన చెందుతున్నారని షర్మిల అన్నారు. 2020వ సంవత్సరంలో యూనివర్సిటీ స్థాపించిన తొలి బ్యాచ్ చేరికలను ప్రభుత్వం మభ్యపెట్టింది. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డే కారణమని షర్మిల ఆరోపించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తప్పును సరిదిద్దవలసిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితాలకు న్యాయం జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని షర్మిల కోరారు. రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దయచేసి ఇలాంటి రాజకీయాలు బిడ్డల జీవితాలతో చేయకండి. ఈ బిడ్డలు చేసిన తప్పు ఏమీ లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ గారి పేరు తీసేసి ఏ జాతీయ నాయకుడో లేకపోతే స్వతంత్రంలో పోరాడిన యోధుడి పేరు పెడతారేమో పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ యూనివర్సిటీని మాత్రం జరపండి, బిడ్డల జీవితాలతో మాత్రం ఆటలాడకండి. ఇది భావ్యం కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టిన ఈ యూనివర్సిటీ ఇక్కడ కొనసాగేలా, విశాఖపట్నంలో కావాలంటే ఇంకొకటి పెట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.